చేసాం స్వామి 2 సార్లు వచ్చాము. మాకు మంచిగా అనిపించింది. మట్టి తీసుకెళ్లారా? 2 సార్లు తీసుకెళ్లి నారు పోసే టైంలోనే చల్లేసి నారు పోసాం. శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణ్య నమః. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో అత్యంత విశేషంగా ఈనాడు నిర్జల ఏకాదశి స్వాతి నక్షత్రం సందర్భంగా భూవరాహ యజ్ఞాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క యజ్ఞానికి వచ్చేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మట్టి ప్రసాదాన్ని ఈనాటి నుంచి వితరణ చేయాలి అనేటువంటి సంకల్పం చేస్తున్నాం. వాటిలో భాగంగా కొంతమంది రైతులు వస్తే వారిని ఒకసారి అడిగితే, అంటే నార్మల్ మీరు ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి? వచ్చేసాం స్వామి 2 సార్లు వచ్చాము. మాకు మంచిగా అనిపించింది. మట్టి తీసుకెళ్లారా? 2 సార్లు తీసుకెళ్లి నారు పోసే టైంలోనే చల్లేసి నారు పోసాం. ఓకే, మాకు చాలా మంచిగా అనిపించే రావాలని ఈ రోజు చూసి వచ్చేసాం. పోయినసారి అంతా ఏరువాక పౌర్ణమి రోజే ఇచ్చాం మట్టి. ఏరువాక పౌర్ణమి రోజే 2 సార్లు తీసుకెళ్ళా స్వామి. ఈసారి మీరు ముందే చెప్పారు కాబట్టి ముందే వచ్చేసాం. అంటే ఏరువాక పౌర్ణమి రోజు ఈసారి మట్టి వేసుకోవాలి అందరూ ఖచ్చితంగా అనే ఉద్దేశంతో ముందు పెట్టాం. మంచి పంట దిగుబడి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. పంటలు కూడా చాలా మంచిగా పండి ఆయన సంతోషంతో గుడికి రావడం జరిగింది. మన గుడికి ఓకే, సంతోషం. ఇలాగా ప్రతి రైతు కూడా ఆనందోత్సవాలతో ఉండాలనేటువంటిదే మన సంకల్పం. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో జరిగేటువంటి భూవరాహ యజ్ఞంలో ప్రతి రైతు కుటుంబం పాల్గొని సకల శుభాలు పొందాలని ఆహ్వానిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు.